యువత క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. గురువారం చందుర్తి మండలంలోని మలయాళ గ్రామంలో జరిగిన క్రికెట్ ప్రీమియం లీగ్ సీజన్ 1 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. అనంతరం గెలుపొందిన కోనరావుపేట జట్టుకు విన్నర్ ప్రైజ్ మనీగా 20,000 రూపాయలు షీల్డ్ అందజేశారు. రన్నర్ అప్ గా నిలిచిన మలయాళ జట్టుకు 10,000 రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలం బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య, వైస్ ఎంపీపీ అబ్రహం, ఎంపీటీసీ రమేష్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సీనియర్ నాయకులు వీర్లపల్లి రాజు, లక్ష్మీనారాయణ, రమేష్, శ్రీనివాస్, కమలాకర్, రవి, రామచంద్రంలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసేందుకు సోదరుడు ఈర్లపల్లి రాజు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ హాజరైన తాజా మాజీ సర్పంచ్ గౌరవనీయులు మరి లక్ష్మీనారాయణ గారు, వైస్ ఎంపీ పెంటి అబ్రహం గారు, కరుణాకర్ గారు, మన లింగంపేట ఎంపీ సోదరుడు రమేష్ గారు, మరి వేములవాడ మన కౌన్సిలర్ అయినటువంటి సోదరుడు. ఏ టోర్నమెంట్ చేయాలని అంత అలకటి పని కాదు మొదగాలు, ఎందుకంటే చేసిన వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, ఆడినోళ్ళకి కొంచెం లోపాలు కనిపిస్తాయి, కానీ చేసిన వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. ఆ సాహసం చేసినందుకు ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పినట్టు సుమారుగా 3 లక్షల పై చిలుకు రూపాయలు ఖర్చు పెట్టి మల్యాల గ్రామంలో జిల్లా స్థాయి మరి వాలీబాల్ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా మరి చేయడం, గ్రౌండ్ కానీ లైట్స్ కానీ అన్ని దాన్ని కూడా ముగింపు కారణం కేటీఆర్ గారిని రావడము, మేము కూడా మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వచ్చే అవకాశం దొరికి సంతోషం. రెండోది, ఆడిన ప్రతి టీంకు వారికి అభినందనలు ఎందుకు తెలియాలంటే ఫస్ట్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. గెలుచుడు ఓడు అనేది ఆ రోజు లక్, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడే అయినా ఐపీఎల్లో చూసిండు మీరు, హైదరాబాద్ చరిత్ర సృష్టించింది, మరి ఇంకో తిరిగి కూడా చరిత్ర, ఆ కొనాకు ఈ కొనాకు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ ఎట్లా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఎట్లా రికార్డ్ సృష్టించింది, ఒక హైయెస్ట్ స్కోర్లు ఏ చూసినా హైయెస్ట్, 6లో హైయెస్ట్, 4లో హైయెస్ట్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ లోయెస్ట్ ఫైనల్స్లో మళ్ళీ వీళ్ళే రికార్డు. అంటే లక్ ఏ రోజు ఎట్లుంటుంది అనేది ఇలా మనకు చేయలేదు. మరి ఒక్కటి మాత్రము మా ఇద్దరి మీద షికాయత్ ఉంది ఇప్పుడు, ఈర్లపల్లి రాజు మీద, మా సర్పంచ్ మీద. మామూలు గెలిచిన కోరపేట మండలంలో ఇంకోసారి విడిచిపెట్టమని మీరు అతిథులు, అది మీరు హోస్ట్ చేసిన అతిథులు గౌరవించాలంటే వాళ్ళని ఇంకొకసారి గెలిపియాలి, అంతేనా? సరే, మూడుతో అనేది ఏం లేదు. ఒకటి మాత్రం మీరు గమనించాలి, ప్రతి ఓటమిలా ప్రతి గెలుపులా విశ్లేషించుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాటు వచ్చే నెక్స్ట్ మ్యాచ్లో జరగొద్దు అనేది విశ్లేషించుకుంటే తప్పకుండా విజయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయానికి వస్తే యూత్, ఇప్పుడే చెప్తున్నారు లక్ష్మణ్ గారు, ఓ దిక్కు మంచిగానే ఉంది యూత్ అని చెప్పినారు, ఇంకో దిక్కు మంచిగా లేదు అని చెప్పినారు. ఎందుకంటే గత 8-9 సంవత్సరాలకి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు చెర్లు పుష్కలంగా నిండుండే, రైతులకు పాడి పంట ఏ దానిలో ఏం లోపం లేకుండా మంచిగా పుష్కలంగా ఉండే. అవి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదో మార్పు రావాలంటే మార్పు వచ్చింది. మా క్రికెట్ నీళ్ళ బదులు, రైతుల బదులు మేము క్రికెట్ ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మరి దీన్ని మంచి అదృష్టం అనుకున్నా, అదృష్టం కాదనుకున్నా తెలియదు, కానీ ఏదేమైనా పరిస్థితులు బట్టి ఇక్కడ చెరువులో, ఎందుకంటే అన్ని పొలాలు వేస్తారు, ఎక్కడ కూడా ఖాళీ ఉండదు కాబట్టి, వెనకట్లెక్క గ్రౌండ్లు లేవు, వసతులు పెరిగినాయి, జనాభా పెరిగింది కాబట్టి అన్నీ కూడా సాగులోకి వచ్చినాయి. అందుకని ఇవాళ చెరువు కూడా ఒక స్టేడియం లాగా, గ్రౌండ్ లాగా, అది దురదృష్టంలో అదృష్టంగా యూత్కి మన ఆడే అవకాశం వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే, మేము చాలామంది క్యారియర్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏమవుతామంటే ఒక 70% 80% అయితే డాక్టర్లు అయితే, ఇంజనీర్ అవుతా, లేదంటే చార్డ్ అకౌంటెంట్ అవుతా, కొంతమంది టీచర్లు అవుతాం, కొంతమంది ప్రొఫెషనల్స్ ఎట్లా ఉంటారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏమైనా లైఫ్లో పైసలు సంపాదించడానికి ఏదో ఒక ప్రొఫెషన్ అనుకుంటే, ఏది సీరియస్ తీసుకున్నా ఇవాళ ఉన్న పరిస్థితులలో, ఏ ప్రొఫెషన్ సీరియస్ తీసుకున్న, ఆటలు కానీ చదువులు కానీ ఏదైనా ఏ పని చేసినా చిత్తశుద్ధితోని 100% ఇన్వాల్వ్ అయ్యి అందులో ప్రతిభ చేసి, నేను ఇందులో, ఎందుకంటే ఐపీఎల్ వచ్చినాక
చాలా మందికి అవకాశం దొరికింది. అంటే ఒకప్పుడు పైరవీలు కావచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే ఓన్లీ ఇండియన్ టీంకే సెలెక్షన్ కావచ్చు, ఆపర్చునిటీస్ దొరకపోతుండే. ఇప్పుడు మీ ఐపీఎల్ వచ్చిన తర్వాత లోకల్లో కూడా తీసుకోవాలి కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఏం రెడ్డి బాబు, సతీష్ రెడ్డి అది ఉన్నట్టుగా ముందుకు పోయినట్టయితే తప్పకుండా ఈ దేశం బాగుపడుతుంది. కాకపోతే హార్మోనల్ చేంజ్ ఎప్పుడైతే 12 ఏళ్ళు దాటి టీనేజ్ 13 ఏళ్ళు రాగానే 14 ఏళ్ళు రాగానే మన బిహేవియర్ ప్యాటర్న్ టోటల్ చేంజ్ అవుతుంది. ఎవరైనా ఎన్నేళ్ళ జనరేషన్ వచ్చినా హార్మోన్ చేస్తూనే ఎరాటిక్ బిహేవియర్ అవుతుంది. ఆవేశము, కోపము, ఆకర్షణ వేరే అయిపోతుంది. ఆకర్షణ అధిగమించి మంచిగా ఏ ఫీల్డ్లో ఎన్నుకుంటే ఆ ఫీల్డ్లో మీరు ప్రతిభ ప్రదర్శన తప్పకుండా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు అని నేను అంటే అంటే నాకు ఇప్పుడు 62 ఏళ్ళు అంటే సుమారుగా నేను 40-35 ఏళ్ళకెళ్ళి పని చేసుకుంటే చాలా రకాలు చూస్తూ ఉన్నా. తప్పకుండా సక్సెస్ అవుతారు అని ఒక సంకల్పము, మీకు ఒక సలహా కూడా ఇస్తున్నా. అందుకని ఇలా ఎవరైతే కెరీర్ స్పోర్ట్స్ అందిస్తూ మీ యూత్ ఏదైతే ఉన్నారో అన్ని రంగాలలో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనకు స్వామి వివేకానంద చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ గుడ్ బ్రెయిన్